సార్ ఇప్పుడు వేణుస్వామి మళ్ళీ నిన్న మనం మాట్లాడుకున్నాం అంటే ధూళిపాల ఈ నాగ చైతన్య 2027లో విడిపోతారు అని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట ఏంటంటే నాగ చైతన్య తండ్రి కాలేడు అని చెప్పేసి అంటూ వార్తలు వచ్చినాయి. అసలు ఎలా సార్ ఈయన ఎందుకు సైలెంట్గా ఉండలేకపోతున్నారు? వేరే వాళ్ళ పర్సనల్స్ ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు? యాక్చువల్గా నాగార్జున ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్న సోషల్ మీడియాలో ఇటువంటి నాన్ సెన్స్ ఫిల్లర్స్ ఉన్నారని తెలుసుకుని కోర్టులో కేసు వేయడం కానీ ఒక వార్నింగ్ ఇవ్వాలి. అంటే వాళ్ళ సోషల్ మీడియాని వదిలేసి మేము వీటికి సంబంధం లేదు ఇలా మాడకుండా ఉంటారు ఎన్ని చేసినా అనే లెవెల్కి వచ్చారు. కానీ ఇటువంటి కొన్ని పర్సనల్గా ఉన్నాయి కదా, పిన్ చేసి కొన్ని పాయింట్లు పెట్టుకుని ఇంకోటి ఎవడో క్యాష్ చేసుకుంటున్నాడు అని తెలిసి ఈ వేణుస్వామి అన్నా కూడా నేను చాలాసార్లు చెప్పాను, అట్లా కందకలేని దొరద మనకి ఎందుకు అన్నట్టుగా అనిపిస్తుంది ఈ మధ్యన. అది నాగార్జున వాళ్ళు తీసుకోవాలి, అదేదో బజ్జలో ఉండాలని చెప్పేసి మాట్లాడుకొని అని వదిలేస్తే మటుకు మనం వాగటం యాక్చువల్గా అంత మంచి పద్ధతి కాదు. వాళ్ళ తరపున ఒకళ్ళతో తీసుకుని మనం మాట్లాడవలసిన కర్మ మనకేంటి. నాగార్జున షుడ్ టేక్ ఎన్ యాక్షన్. ఆడికి వెళ్ళి ఒక చెప్పు తీసుకొట్టడం కానీ దాన్ని వీడియో తీసి మళ్ళీ ఇచ్చేయడం కానీ, నువ్వు చూసావా ఈయన ఒక మగతనం, చూసాడా, ఆడికి పిల్లలు పుట్టారు ఎందుకని ఆ వీణమ్మాయికి వీడికిని ముందే చెప్పాలి, నువ్వు ఎంతకాలం ఉండాలి చెప్పాలి, నువ్వు ఎప్పుడు చచ్చిపోతుందని చెప్పాలి, నీ పిల్లలు ఎప్పుడు చచ్చిపోతుందని చెప్తే అప్పుడు అందరూ కొంచెం నేను చాలా ఫ్రాంక్ మనిషిని, నా ఫ్రాంక్ మనిషిని అని చెప్పి నేను ఎలా మాట్లాడుతున్నాను, జ్యోతిష్యం కంటే నాకు ఎక్కువ అని చెప్పి నాగార్జున పక్క నుంచి ఉన్నవాళ్ళు ఎవరన్నా ఇంకో అతనికి పళ్ళవాళ్ళు ఎవరైనా చెప్పిస్తున్నారా? ఇప్పుడు అతన్ని నిర్వీర్యం చేసి అతను ఒక మగాడు కాడు, అతను ఒక నవ్వుపుస్తకుడు అని చెప్పాలనుకున్నాడు. అతను ఏమైనా అన్యాయం చేశాడు నీకు? ఈయన చెప్పడానికి కారణం ఓన్లీ ఫర్ ద సోషల్ మీడియా ఎక్స్పోజర్ గురించే కావాలనుకుంటే మటుకు ఈయన చెప్పుదోసి కొట్టాలి నా లెక్క ప్రకారం. వాళ్ళకి లేని దొరకదు మనకేంటి, నాగార్జున లేని దొరకదు మనకేంటి. వాళ్ళ తరపున మాట్లాడడానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏం కాదు, మహాత్మా గాంధీ ఏం కాదు నాగార్జున కాదు కదా. వాళ్ళు వెళ్ళాలి, మనం ఎందుకు చెప్పాలన్నాను. ఫ్యాన్స్ అంటే వెళ్ళి నాలుగు పీకాలి, దాన్ని వీడియో చూసి అలా పెట్టాలి, ఇదన్నా చేయాలి అదన్నా చేయాలి. కానీ ఏం చేయకుండా వాడు అంటానే ఉంటాడు. వాడు అంటున్నాడు కాబట్టి మీరు అడిగారు, వాడు అంటున్నాడు కదా బస్సులో ఉంటాడు. ఇవన్నీ తెలియకుండా కూడా అటు దగ్గరికి వెళ్ళి రోజుకు ఒక గంటకు 5,000 10,000 ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అతను బిజినెస్ కోసం చేస్తున్నాడే. ఒక పూజలు గుళ్ళో పూజలు చేసుకునేవాడు ఎవడో ఆ పుజారి అన్నవాడు అది చేయకుండా, అది పవిత్రమైందే, అది వదిలేసి సినిమా ఓపెనింగ్లకు పూజ చేయడం మొదలుపెట్టి ఇంతే కదా సినిమా వాళ్ళు పాలిటీషియన్స్కి నీకు ఇది ఉందని తెలిస్తే అది చేయించుకుంటే పరిహారం కోసం వస్తారు అని లోగు కట్టేశారు. ఇతనే కాదు ఇంకెద్దరు ఒకరు. ఇతను మొదలుపెట్టాడు, ఇతనికి ఏదో ఇన్ని వ్యూస్ వచ్చిందని చెప్పేసి ఇంకోటి ఎవడం మొదలుపెట్టాడు. శ్రీమాత్రేయ నమః అంటే చెప్పాం కదా వీళ్ళందరి గురించినే. వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తి మాకు తెలియదేంటి. జగదపితరవు వందే భారవతి పరమేశ్వరం చెప్పమ్మా అంటాడు. ఏంటి చెప్పేది బొంగు వాళ్ళు జ్యోతిష్యులు వాట్ అథెంటిసిటీ యూ హ్యావ్? అసలు ప్రైమ్ మినిస్టర్ గురించి ఏం చెప్తావు? కేసీఆర్ గురించి చెప్తే ముందుగా చెప్పేసిన వల్ల అది కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది. కేసీఆర్ కరెక్ట్ చెప్పి ఏది కరెక్ట్ కాదు, జగన్ చెప్పి అది కరెక్ట్ కాదు. జగన్ ఏదో డబ్బులు ఇస్తాడని ఇతను ఒకటి ఇంకో స్వామీజీ ఫిల్మ్ నగర్ దాంట్లో ఉండేవాడు, ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నాడు ఆ స్వామీజీ. అతను దెబ్బ అయిపోయాడు. ఏదో ఎవడు నోబడీ ఈజ్ గాడ్ ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్. ఐ మే సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, అంతే. అన్నాడో లేదో అది మన బైబిల్లో చదువుకుంటాం. లైక్ చేసి మనం అతను చేసిన ఆయన కానీ సాయిబాబా కానీ షిరిడి సాయిబాబా కానీ వాళ్ళు చేసిన మహత్తరమైన ఈ సేవా కార్యక్రమాలు, సేవ ఏంటి తెలియకుండా ఒక మసీదులో కూర్చుని వీడియో కాల్చుకుంటూ కుక్కలకాయ పెడతా ఉండేవాడు అని తెలిసినాడు షిరిడి బాబా. ఓకే, మానవత్వం ఉన్న మనిషి అని చెప్పేసి దండం పెట్టుకుంటున్నాం. ఇంకోటి కూడా హిందూ కూడా వస్తాడు బయటికి, ఆ సాయిబాబా దేవుడు ఎవడన్నాడు నువ్వు చెప్పాలండి, నీ సర్టిఫికెట్ ఇవ్వాలడికి ఆయనకి. ఆడెవడో మన హిందూకి సంబంధించిన సోషల్ మీడియాలో ఉంటాడు అతను సాయిబాబాని దేవుడు ఎందుకు అంటారు, ఎందుకు అనకూడదు, అది ముస్లిం అనే. మరి ఇటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళని ఎదిరించడానికి ఒక గ్యాంగ్ వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ అమెరికాలో యాంటీ క్రైస్ట్ అని ఒకటి ఉంది, ఇలా కట్టుకుంటారు చేతికి. యాంటీ క్రైస్ట్ అంటే ఆయనకి మన జీసస్ క్రైస్ట్కి ఎగెనెస్ట్ యాంటీ క్రిస్టియానిటీ. వాళ్ళకు రకం టైప్ అనమాట. దేవుడిని నమ్మనం. ఇక్కడ ఎలాగా ఉంటారు ఇక్కడ ఆస్తికులు, దేవుడిని నమ్మని వాళ్ళు ఆస్తికులు అంటారు కదా, అలాగే అక్కడ ఉంటారు. యాంటీ క్రైస్ట్ అని బయలుదేరారు అనమాట. దే డోంట్ బిలీవ్
వాళ్ళంతా మళ్ళీ రిలీజియస్గా చేస్తూ ఉంటారు, హిందూయిజంకి దానికి సంబంధం లేకుండా బ్లడ్ తోటి అది చెత్తగాళ్ళు. ఎవడో పెడతాడు అటువంటి ఉన్మాదం ప్రపంచం అంతా ఉన్మాదం చాలా వరకు. దాని చేత వీడిని ఎవరో ఏమో అంటలేదు కాబట్టి నేను అన్నాను అంటాడు. నేను నాకు జ్యోతిషం చెప్తాను చెప్తే బోర్డు మీద రాస్తారు వీడి వేస్ట్ ఫెలో ఒకటి. ఆ వేస్ట్ ఫెలో కాబట్టి నేను ఎందుకన్నాను, నేను అంతవరకు అడగలను. నాగార్జున అండ్ ఆల్ దోస్ పీపుల్ మస్ట్ టేక్ అన్ ఇనిషియేషన్ త్రూ ఫ్యాన్స్, త్రూ కోర్టు. వెళ్ళి వాడికి చెప్పాలి. కానీ నీ కొడుకు నవ్వుసా ఒకటి పిల్లలు పుట్టరని చెప్తున్నా కూడా ఏమన్నా పోతే మనం ఏం చేస్తాం? వాళ్ళ తరపున ఒక్కళ్ళతో పుచ్చుకోవడం నేను సిద్ధంగా లేను. వాళ్ళ చిన్నపిల్లల బిగ్ బాస్ అని పెద్ద ఏం చేస్తున్నాడు అవన్నీ ఉన్నప్పుడు వై కాంట్ యూ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీబడి టు బి పనిష్డ్ ఇన్ ద సోషల్ మీడియా వదిలేయండి. దట్స్ ఆల్. మనం వదిలేస్తున్నాం, మనం అంటున్నాం కాబట్టి. ఓకే, అతను అనకోటి కూడా అంటున్నాడు కాబట్టి. అనకోటి ఏంటంటే నేను కాక మొన్న పెళ్ళి అయితే విడిపోతారని చెప్పాడు. దానికి కూడా చెల్లించకపోతే పిల్లలు కూడా కొట్టరు అన్నాడా? దానికి ఎవరు చెల్లించాలి? శోభితా ధూళిపాళ్ళ నాగా చైతన్య చెల్లించాలి. వాళ్ళ ద్వారా వాళ్ళ ఫాదర్ గాడ్ ఫాదర్ కాబట్టి వాళ్ళు చెల్లించాలి. కానీ మనం ఎందుకు కష్టమైన పోకుండా మనకు సంబంధం లేదు. బయట స్వామిలాడు 100 మంది వస్తారు, వాడికి అదే ఫుడ్ పెడుతుందని తెలిస్తే ఇలా కామెంట్ చేయడం వల్ల నాకు వ్యూయర్షిప్ పెద్ద బేరాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. నాగార్జున గురించి చెప్పాడు, నాగచైతన్య గురించి చెప్పాడు, నేను నా మొగుడు ఇద్దరు వెళ్తారు లవర్స్, 1,00,000 అని చెప్తానంటాడు, లెక్కలేస్తాడు అనమాట. బాగానే ఉంటుంది, ఇంకో 1,00,000 అంటాడు. ఇలా చెప్పడం వలన చాలామంది లవర్స్ వెళ్తారు అక్కడికి. డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అడుగుతునేవాళ్ళు అందరూ వెళ్తారు. వాడికి కలెక్షన్ కావాలి. కలెక్షన్ మోహన్ బాబు, జ్యోతిష్కుల్లో మోహన్ బాబు అనమాట, కలెక్షన్ కింగ్. అది ఎవరికి లేని తర్వాత మనకెందుకు వస్తామని. యూ షుడ్ నాట్ ఆల్వేస్ టాక్ బ్యాడ్ అబౌట్ అదర్ జ్యోతిష్యులు కూడా. ఎందుకంటానంటే వాళ్ళు అలా చెప్తారు, వాళ్ళ ఆడకుండా నీకెందుకు అంటారు. రేపు మాట్లాడితే ఆడనే అనుకుంటాడు, ఆడికి వేరే బిజినెస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదం చెప్తాడు, అది కరెక్టా? ఇది అది కలుపు, అందులో ఇది కలుపు, మాకు తెలియదు. అది అల్లం వెల్లుల్లిపై విల్ డూ ద గుడ్ థింగ్. వాడు ఎవడెవడు వస్తాడు, వాడు వస్తాం అయ్యే చెప్తూ ఉంటాడు. ఇవాళ వెంటనే చెప్పరు వాళ్ళు, అతను కానీ రాజు అన్నవాడు కానీ వెంటనే చెప్పరు. స్లోగా ఈరోజు మీకు నమస్కారం అని చెప్తాడు కదా. ఏడు చెప్పినా కూడా అదే చెప్తూ ఉంటారు మనను. అది వాళ్ళ బిజినెస్, ఎవడు చేస్తారు దానికి? ఎందరికి ఈ సోషల్ మీడియా ఇదిలాగే ఫ్రీ మార్కెటింగ్. దానికి కొంచెం డబ్బులు వేస్తే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసి పెడతారు. ఎక్కడికి వెళ్ళినది వస్తూ ఉంటుంది, అల్లం వెల్లుల్లిపై అని చెప్పేసి. అర్థమైందా? నిజంగా ఉపయోగపడే చేయాలంటే ఎవరైనా చేయాలి అంతే. సో వీళ్ళు అలా మాట్లాడుతున్నారని చెప్పేసి మనం 10 సార్లు ఎందుకు చెప్పాలి? ఒకసారి చెప్పాను, 6 సార్లు చెప్పాను, వాడు వేస్ట్ ఫెలో అని చెప్పేసి. అటువంటి వేస్ట్ ఫెలో ఇంకా ఉన్నారు. ఇతను చూసి వాళ్ళు చెప్తున్నారు శ్రీ మాథేనమహని. వాళ్ళు అంతే, ఏం తెలిసాడికి చొక్కా పెడతాడు, ముందు ఒకటి వేస్తాడు, అలాగా టమాలు పెడతాడు, అంతే జ్యోతిషం అయిపోయాను. ఎవడంటే అచేత ఇది ఎవరు చెప్పాలి? ఇది చాలా స్ట్రాంగ్ కాఫీ లాగా స్ట్రాంగ్ కామెంట్. ఎవరు చెల్లించాలి? నాగచైతన్యాన్ని శోభితా ధూళిపాలు చెల్లించాలి. రేపు నిజంగా పుట్టలేదనుకో నేను చెప్పాను అంటాడు. వాళ్ళు అందుకే కాదు, అందుకో లేకపోతే ఆ శరీరం పాడవకుండా ఉండడం గురించి దే మైట్ గో ఫర్ ఎన్ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్, కృత్రిమ గర్భ సంకలనం అంటారు దాన్ని. ఆ సిస్టమ్ చాలా వచ్చేసినాయి. ఆ విధంగా కూడా వెళ్ళచ్చు. సో నథింగ్ విల్ హ్యాపెన్. అలా కొంతమంది యాక్టర్స్లు కూడా చేశారు. నయనతార అలా చేసి ఉంది అనుకుంటు కదా. సో వాళ్ళకి నథింగ్ విల్ హ్యాపెన్. పిల్లల్ని పెంచేమనే ఇది కూడా ఉంటుంది. సో దేర్ ఈజ్ నో సచ్ రూల్. పిల్లల కాలాలు ఏం లేదు ఈ రోజుల్లో. ఇఫ్ దే వాంటెడ్ టు మెయింటైన్ ద వెల్ మెయింటైన్డ్ ఫిజిక్ చేయాలంటే వీళ్ళకి అలా చేస్తారని తెలుసు. మొత్తానికి ఏదో ఉపకారం ఫిట్టింగ్ పెట్టడానికి వీడి మార్కెట్ గురించి నిజంగా వాళ్ళకి ఎఫెక్ట్ చేయాలి కదా. వీడి మార్కెట్ పెరగాలి. రేపు పొద్దున్న మాకు పిల్లలు పుట్టారా లేదన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు ఇక్కడ పిల్లల కోసం చూసేవాళ్ళు. పాప వాళ్ళు అందరూ వెళ్తారు, మనం మాకు పుట్టట్లేదు ఏంటంటే అంటే నేను ఒకటి ఇస్తాను మీకు, అది ఎంత ఉంటుంది అనమాట, అది అక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలని చెప్పేసి 2 లక్షలు అడుగుతాడు. వీడి బిజినెస్ అయితే వీడికి అది ఇలాంటి చాలామంది ఉన్నారు. ఓకేనా? అందులో బ్రాహ్మణ్స్ ఉన్నారు, నాన్ బ్రాహ్మణ్స్ ఉన్నారు. వినేవాడు అంటే చెప్పేవాడికి లోకువ, ఆ టైప్ పరిస్థితులు. ఇక్కడ మటుకు మనం చెల్లించడం కంటే వాళ్ళు చెల్లించాలి. వాళ్ళు ఎఫెక్టెడ్ పార్టీ కాబట్టి వీ డోంట్ కేర్. ఇవన్నీ ఎలా ఉంటాయి. మోహన్ బాబు కొడుకున్నాడు, ట్రాల్ చేయడం చాలా హ్యాపీ, నాకు మేము పాపులర్ అవుతున్నాం అన్నాడు ఒకసారి. అన్నాడా? బెస్ట్ అది. అది ఎప్పుడే ఎఫెక్ట్ అవుతుంది, సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది, అప్పుడే అర్థం అవుతుంది. అర్థమైందా? నేను ఎవడే పెట్టాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, వీడు తెలిసాడు తప్పు చేస్తున్నాడని.
ఎనివే ఈజ్ మేకింగ్ ఏ గుడ్ ఫిలిం. ఎవరిని రిక్వెస్ట్ చేసుకుని చేస్తున్నాడు. అతని గురించి కూడా పెడుతున్నాడు ఎవరో ఒకరు. ఎవరిని నిమ్మలంగా ఉంచనెవరు, కొంచెం ప్రశాంతంగా బతకకుండా వీళ్ళ ఉద్దేశం అది కాదు. అలా చేస్తే కాంట్రవర్సీ. నా దగ్గరికి 2-3 ఛానల్స్ వచ్చినాయి, కొంచెం కాంట్రవర్సీ మహాండి సార్, కావాలి కాంట్రవర్సీ మాట్లాడి రేపు ఎల్లుండో ఆడో పోతాడు చెప్పరా. చాలా చాలా మిస్టేక్ అది యాక్చువల్గా. 2-3 ఛానల్ అలా రిజెక్ట్ చేశాను. నాకున్నది నేను మాట్లాడతాను తప్పితే నువ్వు చెప్పిన ప్రశ్నను బట్టి, అందులో ఆ స్ట్రాంగ్నెస్ని బట్టి నాకు తెలిసిందంతా చెప్తాను నేను ఉదాహరణతో. అంతేగాని నువ్వు చెప్పడానికి చెప్తాను కాంట్రవర్సీ చెప్పాలా, ఏంటి చెప్పాలి, జోచిపోతాం చెప్తాడు. ఒక సినిమా ఉంది అంజలినా జోలీది, ఒక ఫిల్మ్ చెప్పాను కదా, ఆ సినిమా మొరారి. నువ్వు నన్ను చూశాను అంటున్నావు కాబట్టి. మొరారిలో ఏం చెప్పాడు, చచ్చిపోతావు చెప్పాడా. సేమ్ థింగ్ దర్ ఇస్ అ ఫిల్మ్ కాల్డ్ లైఫ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ అనే సినిమా అది. అందులో ఒకటి చెప్తాడు రోడ్డు మీద, ఏదో చెప్పండి ఏదో చెప్పండి ఏదో చెప్పండి అంటూ ఉంటుంది టీవీ యాంకర్. ఓకే, అందులో వాడు క్లియర్ వైన్స్ తోటి ఏదో చెప్తూ ఉంటాడు. అటు చెప్పిన జరుగుతూ ఉంటాయి. వాడు ఎంతగా అడుగు తినేవాడు. అటుకు అప్పుడు వస్తూ 3 చెప్తుంటే మళ్ళీ దిగి వెళ్ళిపోతుంటే ఆ టీవీ వాళ్ళు పిక్చర్ చేస్తారు దాన్ని. వీడు ఎవడో చెప్తాడని చెప్పేసి న్యూయార్క్లో చెప్తే దిగిపోతాడు. దిగిపోయిన తర్వాత డబ్బులు ఇస్తావా అంటాడు. అంతే తప్పితే ఏమండవు. ఇంకేమైనా ఉందో అడుగుతాయి. 2-3 చెప్తాడు. అంటే భూకంపం రాబోతుంది, లేకపోతే క్రికెట్లో ఇందులో ఓడిపోతారు, ఇన్ని రన్స్ అన్నీ చెప్తాడు జరగబోయేది. ఇంకేమన్నా ఉందని అడుగుతుంది హీరోయిన్ దగ్గరికి వెళ్ళి బైక్ పట్టుకుని, నీలాగా ఎవరో చూసి కోపం వచ్చి నువ్వు రేపు వచ్చే థర్స్డే చచ్చిపోతావు అన్నాడు. నిజంగా ఆ థర్స్డే వరకు ఎలా బతకాలి అనేది సినిమా. పెద్ద హీరోయిన్ అమ్మాయి. అటువంటి పాయింటే కదా మీరు ఎంత చెప్పిన మురారి. ఏదో మన తెలుగు సెంటిమెంట్ పెట్టి ఇలా చచ్చిపోతాడో అవుతాడో చెప్తారు. సెంటిమెంట్ అలా క్యారీ అవుద్ది అనమాట సినిమాలో పాయింట్ అది. నేను ఊరికి ఎందుకు చెప్పానంటే సినిమా వాళ్ళు కూడా కొంచెం